చెప్పలేదే? ఎందుకు? ఎందుక? బస్సులో సీటు లేక తల్లడిల్లిపోతున్న ఓ అందమైన యువతి బాధ చూడలేక ఆ అమ్మాయికి సీట్ ఇచ్చిన ఓ యువకుడి ఔదార్యతకు, త్యాగశీలతకు. మీరు పత్రికల్లో పనిచేస్తారా? కరెక్ట్. ఉదయం జర్నలిస్ట్ ని. మీరు ఎలా కనిపెట్టారు? మీ భాషలో వచ్చింది. మీరు రోజు ఈ బస్సులోనే వస్తారా? ఇంతకాలం లేదు, రేపు నుంచి వద్దాం అనుకుంటాను. నిజంగా? ఎస్, మీరు వద్దంటే మానేస్తాను. నేనెందుకు వద్దంటాను? నేను రోజు ఈ బస్సులో వస్తాగా. అయితే నేను రాను. చూడండి, మీ పేరు అలా కోపంగా చూడకండి. నాకు పరిచయమైన వాళ్ళ పేర్లు తెలుసుకోవడం నా హాబీ. నా పేరు మీకు చెప్తాను, కానీ ఒక చిన్న పని చేయాలి. చెప్పండి. ఈ 2 చేతులు ఇలా కలపాలి. ఈ 2 వేళ్ళు ఒకదానికొకటి కలవకుండా 10 నిమిషాలు ఉంచగలిగితే నా పేరు చెప్తాను. ఓ, అంతే కదా. ఈ ఫైల్ పట్టుకొని చెప్తాను. నా స్టాప్ వచ్చేసింది, నేను దిగిపోతున్నాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇట్ విల్ బి ఫైన్. థ్యాంక్ యూ. బాయ్. నమస్తే. నమస్తే. కాఫీ తీసుకోండి. చూడు విద్యాసాగర్, మా 3వ అమ్మాయి మమత. సార్, మీరు అనుకుంటున్న మనిషి నేనే. కాదని ఎవరన్నారే? నువ్వేమన్నా అన్నావు బాబు? నేను ఇక్కడ ఉన్నాను. నువ్వు త్వరగా పైకి రావయ్యా బాబు, లేకపోతే కుక్క మురిగిందనో పిల్లి ఎదురైందనో చెప్పి నిన్ను అక్కడే మకాం ఎక్కించేస్తాడు మా బావ. నేను పైకి వెళ్తానండి. అలాగే వచ్చాయి. మీ పేరేంటి బాబాయ్? బాబాయ్, వరసలు కలిపి పిలుస్తున్నావు. నాకేమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయని ఆశపడుతున్నావేమో, వెనకాల ఊపు తప్ప మరేమీ లేదు. నేను అడిగింది మీ పేరు, పురాణం కాదు. నాకు గుర్తుంటే నేను చెప్పను. మా బావ క్షణానికి ఓ పేరు పెట్టి పిలుస్తాడు, పలక్కపోతే తంట. ఈ గందరగోళంలో నా అసలు పేరు ఎప్పుడూ మర్చిపోయాను. ఏం పర్వాలేదు, నేను మిమ్మల్ని బాబాయ్ అని పిలుస్తాను. మీకేం అభ్యంతరం లేదు? ఎలాంటి అభ్యంతరం లేదురా కొడక. ఇటుగా ఇటు ఇటు దా దా దా. ఇదే నీ రూము. ఎక్కడా? ఇక్కడ ఉన్నావా? ఆ కిటికీ మాత్రం తెరవకు. ఏం పాపం, అవతల ఉన్నది తెలుగు మహిళా బహిర్భూమి. ఈ మధ్యనే మంత్రి గారు ప్రారంభోత్సవం చేశారు. నన్నండి? నన్ను. ఓహో, కూలీలు వచ్చారు, వాళ్ళ కూలీ ఇచ్చి పంపించాలి. పైనుంచి కింద దిగిరా. వస్తున్నా బావా. ఎక్స్క్యూజ్ మీ. తారుమారయ్యాయి కదండి? అవును, తారుమారయ్యాయి. FILE ఫైల్. అందులోని అక్షరాలు తారుమారైతే ఏమవుతుంది? LIFE లైఫ్ అవుతుంది. ఆ లైఫ్ కాస్త పోయే స్థితికి వచ్చిందని నా పరిస్థితి. ఏమైందండి? ఏముందండి, మీరు చెప్పిన వేళ కసరత్తు చేస్తూ ఫైల్ చంకలో పెట్టుకుని మా చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళానండి. సాగర్, ఉద్యోగం ఎలా ఉంది? థ్రిల్లింగ్ గా ఉంది సార్. ముందు డ్రిల్లింగ్ వచ్చేస్తా. సారీ సార్. ఇప్పుడు నేను ఎడిటర్ని చేశాననుకో. థ్యాంక్ యూ సార్. నాకు వెన్నుపోటు పొడుస్తావా? పొడవను సార్. పొడిచేవనుకో. పొడవను సార్. ఒకవేళ పొడిచేవను. పొడవను సార్. పొడిచేవనుకో ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తారు సార్? పొడి పొడి చేస్తాను. నన్ను ఎడిటర్ని ఎప్పుడు చేస్తారు సార్? నువ్వైనప్పుడు. ఎప్పుడు అవుతాను సార్? నేను చేసినప్పుడు. మీరే ఎప్పుడు చేస్తారు సార్? నువ్వైనప్పుడు. అదే ఎప్పుడు అవుతాను సార్? నీ పని నాకు బాగా నచ్చినప్పుడు. నీ పని నచ్చిందనుకో, నువ్వు సంపాదకుడు అయిపోతావు. నచ్చకపోతే సార్? సన్నాసి అయిపోతావు. సార్, నా గురించి మరీ ఎక్కువగా చెప్పుకోకూడదు, కానీ నేను పనిలో టూ మచ్ సిన్సియర్ సార్. ఏమచ్చి? టూ మచ్ సార్. టూ మచ్. కావాలంటే ఫైల్లో నేను తీసిన ఫోటోలు చూడండి సార్. సాగర్ సార్, ఆ ఫోటో సార్ గిరిజన ప్రాంతాల్లో నివసించే యువతది సార్. చాలా కష్టపడి తీశాను సార్. కనిపిస్తుంది. ఇది రవికాంత్ నాగాచి ట్రిక్ ఫోటోగ్రఫీలో ఉందయ్యా. థ్యాంక్ యూ సార్. అసలు నీ కెమెరాలోను అందమైన వాళ్ళు కూడా ఆదివాసుల్లో కనపడతారయ్యా. అవును, ఇది పైనుంచి తీసావా కింద నుంచి తీసావా? టాప్ నుంచి తీశాను సార్. టాప్గా ఉందయ్యా. దాన్ని తీయటాన్ని నేను చాలా శ్రమ పడ్డాను సార్. శ్రమంతా కనపడుతుందయ్యా. థ్యాంక్ యూ సార్. శ్రమదేవో భవ అన్నారు చూడ, అదంతా పైనుంచి కింద దాకా కనపడుతుందయ్యా. అసలు దాని తర్వాత ఫోటో చూడండి సార్. చూడండి సార్. జలకన్య అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ సార్. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే సుందరి. కరెక్ట్ అయ్యే. గొప్పగా పెట్టేవయ్యా. థ్యాంక్ యూ సార్. అవును, ఇది నీటిలోనే ఉంటుంది, నేల మీద ఉంటుంది అనుకుంటాను సార్. అప్పుడు కొంచెం ఎగురుతూ ఉంటుంది అనుకుంటానే. ఇది కొంచెం అనుమానం సార్. అవును, దీంతో నువ్వు మాట్లాడావా? మాట్లాడాను సార్. ఏ భాషలో? దాని భాషలోనే మాట్లాడారు సార్. దాని భాషలో? అవును సార్. నీకు ఇన్ని భాషలు వచ్చా?
నీకు ఇన్ని భాషలు వచ్చని నాకు ముందుగా తెలుసుంటే దేశంలోని అన్ని భాషల్లోనూ పేపర్ పెట్టి అన్ని భాషలకి నిన్ను ఎడిటింగ్ చేసేవాడిని అయ్యా. థ్యాంక్ యూ సార్. చిచ్చి, ఇటువంటి పిచ్చి పిచ్చి ఫైల్స్ నా దగ్గరికి తీసుకొచ్చిన టైం వేస్ట్ చేసావంటే ఒక్క రోజులు ఉద్యోగంలో ఉండవు. సార్ ఏదో పొరపాటు జరిగిపోయింది సార్, ఫైల్ మారిపోయింది సార్. సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. స్టడీ స్టడీ. చూడే, ఫైల్లోకి రావాల్సిన కురాడివి. ఈ రోజు ఫైల్ పారేసుకున్నావు, రేపు లైఫ్ పారేసుకుంటావు. ఫైల్ లేకపోతే లైఫ్ లేదు, లైఫ్ లేకపోతే ఫైల్ లేదు సార్. ఫైల్ ఉంటుందయ్యా, కానీ ఆ ఫైల్కి విలువ ఉండదు. చూడు మిస్టర్ సాగర్, ఫైల్ అయినా లైఫ్ అయినా మన చేతుల్లో ఉన్నంత వరకే. చెయ్యి దాటిపోయిందనుకో ఫినిష్. ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను సార్. ఓకే, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వస్తాను సార్. మొత్తానికి నా జువాలజీ రికార్డ్ మీ జీవితాన్ని మార్చేపోయింది. అవునవును, మార్చేపోయింది. మార్చేస్తుందేమో కూడా. మీ నాన్నగారు రమ్మనే వరకు మీరు ఇక్కడే ఉంటారని మా నాన్నగారు చెప్పారు. సో టేక్ రెస్ట్, తర్వాత మాట్లాడుకుందాం. ఏమండి? నా పేరు ఏమండి కాదు, మమత. మమత, మీరు అనుకున్నట్టుగా నేను మీ నాన్నగారు స్నేహితులు కొడుకుని కాదండి. తెలుసు. తెలుసా? నేను ఎంత చెప్పినా మీ నాన్నగారు వెళ్ళలేదండి, నన్ను అసలు మాట్లాడడం లేదు. మీరు ఈ విషయం మీ నాన్నగారికి చెప్పారనుకోండి, చీకటి పడగానే గోడ దూకి పారిపోతాను. అది మీ వల్ల కాదు. ఏ? మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు లేదుగా. సారీ. మిమ్మల్ని ఏదో భాస్కర్ గారు కొడుకు అనుకుంటున్నాడు మా నాన్న. అందులో నా తప్పేం లేదండి. అలా అనుకోవడంలో నష్టం ఏమైనా ఉందా? లేదు. మీరు అర్జెంటుగా ఊరెళ్ళాల్సిన పని ఏమైనా ఉందా? లేదు, డ్యూటీ మీద వచ్చాను. నాతో మాట్లాడడం బోరుగా ఉందా? అదే లేదండి. అలాంటప్పుడు సరదాగా నా లేదు ఇక్కడే ఉండిపోవచ్చు కదా. అవును, ఉండిపోవచ్చు కదా. అయితే ఉండండి, సాయంత్రం దాకా రెస్ట్ తీసుకోండి. సాయంత్రం తోటలోకి వెళ్దాం. ఎట్టు అంటే తెడ్డు అంటాడని రాశాడే కానీ ఇలా బర్రె గొర్రె తుర్రు ఫుర్రు అంటాడని రాయలేదు వాళ్ళ నాన్న. అదేమిటో కొనుక్కో చూడప్ప. కనుక్కోవాల్సిందే నా కనకలింగం. నీవేలా నా తోడుగా ఉండి పోవాలి చిరుదివ్వెలా, ఏదో బలా వేసింది నాపై నీ చిరునవ్వు